ప్రేతాలని పిశాచాలు అని కూడా అంటారని మన గరుడ పురాణంలో చెప్పబడి ఉంది. ఈ ప్రేతాలు ఎలా ఏర్పడతాయంటే, ఒక వ్యక్తి మరణించే సమయంలో తీరని బాధతో లేదా దుఃఖంతో, నెరవేరని కోరికతో మరణించినప్పుడు ఆ వ్యక్తి ప్రేతంలాగా మారి నెరవేరని కోరికను నెరవేర్చుకోవడానికి తిరిగి భూమిపైకి వచ్చి, తనను ఎవరైతే బాధ పెట్టి ఉన్నారో లేదా వీరి వల్ల నేను ఈ నరకయాతన పడుతున్నానని ఆ ప్రేతం ఎలాగైతే ఊహించుకుంటుందో వారి కలలోకి వెళ్ళి అనేక రకాల బాధలకు గురిచేస్తూ ఉంటుంది. ఈ ప్రేతాలు మానవుల కలలోకి ఏ రూపంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడతాయో ఇప్పుడు చూద్దాము. గుర్రాలు. మానవుల కలలో గుర్రాలుగా లేదా ఏనుగులుగా లేదా ఎద్దులుగా లేదా వికృతమైన రూపంతో మానవులుగా కనిపించి వారిని కలలో కనిపించి బాధ పెడుతూ ఉంటాయి. కొంతమంది నిద్రపోతుండగా వారి శయ్యలను వారి పడకలను అనేక విధాలుగా పాడు చేసి సంతోషపడుతూ ఉంటాయి. తెల్లారి లేచి చూసేసరికి వాళ్ళ పక్క చాలా అసహ్యకరంగా తయారవుతూ ఉంటుంది. ఇలా కొందరికి కలలో కనిపిస్తే మరికొందరికి చనిపోయిన వారే నిందనీయ వేషాలతో తిరుగుతున్నట్టు కల వస్తున్నట్టు, వేరొకరు తింటున్న తిండిని తాము లాక్కొని తింటున్నట్టు, వేరొకరు తాగుతున్న నీటిని తాము లాక్కొని తాగుతున్నట్టుగా ఇలా చాలా రకాలుగా కలలు వస్తూ ఉంటే అవి ప్రేతాల పనే అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ప్రేతాలు చేసే నిర్వాహకాలే అని చెప్పేసి మన గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈ ప్రేత దోషాన్ని తొలగించుకోవడానికి మన గరుడ పురాణంలో ఒక మంత్రం కూడా ఉంది. అదేంటంటే, బ్రాహ్మణులను పూజించి నల్లటి ధాన్యాలు అంటే నల్లటి నువ్వులు లేదా నల్లటి ఇంకా వేరే ఏ ధాన్యాలైనా కూడా బ్రాహ్మణులకు సమర్పించి గరుడ పురాణం విన్నా చదివినా కూడా ఈ ప్రేత బాధలు అనేవి తొలగిపోతాయని మన గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. మీకు కూడా ఇలాంటి కలలు కానీ వస్తూ ఉంటే, మీ కలలో కనిపిస్తూ ఉంటే ఆ మరుసటి రోజు ఉదయం లేచి బ్రాహ్మణులకు నల్లటి నువ్వులు కానీ నల్లటి ధాన్యాలు కానీ దానంగా ఇచ్చి ఈ ప్రేత దోషాన్ని తొలగించుకోండి.